హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. స్వాతి సిస్టర్స్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మన వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అంతే కనుక డబ్బులు అయితే వచ్చివండి. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, ఎవరి నోటంటే అయినా ఇదే ఆలకిస్తున్నానండి, డబ్బులు వచ్చేస్తాయి. అది అస్సలు ఇంకా జరగదండి. మన ఛానల్ మోనిటైజేషన్ అవ్వాలి. ఇప్పటికి వందలాది వీడియోస్ చేసినా అందులో ఏదో ఒక వీడియో వైరల్ అవ్వాలి. వైరల్ అయ్యాక మనది మోనిటైజేషన్ అవ్వాలి. ఆ తర్వాత మనీ జనరేట్ అవ్వాలి. ఆ తర్వాత మనకి వస్తుందండి. లక్ ఉంటే కొంతమందికి 3 మంత్స్లో 4 మంత్స్లో అయిపోద్దేమో. నాకైతే 1.5 ఇయర్గా కష్టపడుతున్నానండి. ఇంకా నాది మోనిటైజేషను కూడా అవ్వలేదండి. ఓకేనా, నాకైతే ఇంకా మనీ అయితే చేతికి రావట్లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నిజంగానండి నాకు చాలా బాధ కలిగే చెప్తున్నాను. ఇంక ఇది ఇట్లా అయిపోతే ఇంక వదిలేయండి ఆ టాపిక్. నేనైతే ఇంకా వర్షిని హాస్టల్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఇంకా సండే కదా, ఇంకా బావ అయితే చేపలు తీసుకొచ్చాడు. చక్కగా మంచిగా చేపల పులుసు అయితే పెట్టి ఇంకా వర్షిని దగ్గరికి అయితే వెళ్తున్నానండి. నేనైతే ఒక 2 వీక్స్కి 3 వీక్స్కి ఒకసారి అయితే వెళ్తాను. ఎందుకంటే తెలిసిందే కదా, ఆడపిల్లలకు కొంచెం పేలు అవి చూడడం, ఏమైనా జల్ల వేయడం, ఏమైనా అవి చూడకపోతే మనం ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి కదండి. ఒకరి నుంచి ఒకరు పక్క పక్కన కదా పడుకుంటారు. అందువల్ల ఒకరి పేలు ఒకరికైతే ఎక్కుతూ ఉంటాయి కదా. అందువల్ల అయితే నేను కంపల్సరీ వెళ్ళి శుభ్రంగా పేలవి చూసి నీట్గా ఏమీ ఈర్లవి లేకుండా చక్కగా నీట్గా క్లీన్గా అయితే చూస్తానండి. అది అయిపోయాక ఇంకా నేను హాస్టల్కి వెయ్యడం గురించి కానీ ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ అయితే నేను చెప్తాను. ఈ వీడియోలో చెప్తానో లేదో కూడా తెలీదు. ఇంకా నేనైతే వర్షిని హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా చూసారా, పేరెంట్స్ అందరూ కూడా ఇలాగ ఎక్కడ నేడుంటే అక్కడ అలా గుంపులుగా కూర్చుంటారండి. ఇంకా వర్షిని అయితే అస్సలు ఇష్టపడదండి వీడియో తీయడానికి. ఇంకా నేను ఈలోపే వర్షినికి అయితే జడ కూడా వేసాను. పేలు చూసి అప్పుడే జడ కూడా వేసానండి. ఇంక మేము అందరం కూర్చొని మంచిగా మాట్లాడుకుంటున్నాం. ఇంకా మేము ఒక పక్క కూర్చులాడుకుంటే మా బావ ఏంచి ఎక్కడో కూర్చొని చూస్తాడండి. ఇంకా హాస్టల్ చూసారా, ఇదంతా కూడా వర్షిని వాళ్ళ హాస్టలేనండి. ఆ పక్కన ఇంకా స్కూలు, అది వేరే స్కూలు. ఇంకా ఇది చూసారు, చెట్ల కింద అంతా కూడా పేరెంట్స్. ఓన్లీ సండే పేరెంట్స్కి వెళ్ళడానికి ఉంటుందండి. మిగతా రోజుల్లో అయితే రానివ్వరు. ఓన్లీ సండే పూటే కాబట్టి చక్కగా ఆడపిల్లలందరికీ జల్ల వేయడం, పేలవి చూడడం అందరి పిల్లలకి వచ్చి చక్కగా చూసుకుంటారండి. ఇంకా మాకు కొంచెం దగ్గరే కానీ ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వస్తారండి. చోడవరం, నర్సీపట్నం నుంచి కూడా వచ్చి పిల్లలు ఉంటారు ఇక్కడ. ఆ పేరెంట్స్ కూడా వచ్చి చక్కగా చూసుకొని వెళ్తారు. మాకు పక్క నుండి మాకే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా వీళ్ళకి ఏవో ఎగ్జామ్స్ కూడా ఇంకా 10th వచ్చారు కదండి. వీళ్ళకైతే చాలా టఫ్గా ఉన్నాయి. ఇంక ఎగ్జామ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అదంతా అయ్యాక ఇంకా వీళ్ళైతే ఒకరి తర్వాత ఒకరు మంచిగా కామెడీ అయితే మాట్లాడుకుంటున్నారండి. వాళ్ళతో నవ్వుకుంటూ కొంతసేపు అయితే సమయం అయితే గడిపేసాము. ఇంకా గడిపేసాక ఇంకా వర్షినికి అయితే మంచిగా బాయ్ చెప్పేసి ఇంకా తనకు కావాల్సినవన్నీ ఇచ్చేసి అయితే వచ్చేసామండి. ఇంకా వర్షిని హాస్టల్ గురించి, వర్షిని సీట్ గురించి, అసలు వర్షినికి సీట్ ఏ క్లాస్లో వచ్చింది ఏంటి, ఇవన్నీ కూడా మీరు చాలామంది కొంతమంది అయితే అడుగుతున్నారు, కొంతమంది బయట కూడా అనుకుంటున్నారు. అది ఏంటా అన్నది నేను మీకు చెప్తానండి. పాపకైతే 6th అయితే సీట్ వచ్చిందండి. ఇంకా పాప 6th ఆన్లైన్లో అయితే సీట్ వచ్చింది. అప్పుడు మేమున్న పరిస్థితుల్లో నిజంగా పాపను చదివించడం అంటే మాకు నిజంగా చాలా కష్టమండి. అదే టైంలో బాబుని కూడా స్కూల్లో వేయడం, ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో చదివించడం. మీ అందరికీ తెలిసిందే కదా, ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు ఎంత ఉంటాయో ఏంటన్నది నిజంగా చాలా టఫ్ అయ్యేదండి. ఆ టైంలో మాకు బోస్ సార్ అన్న మా సార్ ఏంచి నిజంగా చాలా హెల్ప్ చేశారండి. ఆ సారు సరదాగా ఆధార్ కార్డు పెట్టరమ్మా, పెడదాం, వస్తే వచ్చింది లేదంటే లేదు అంటే నాకు అప్పటికీ డౌటే ఇది ఉండదేమో అని. కానీ ఆ సార్ అయితే పెడతాను, వస్తుందో రాదా అన్నది నేను చెప్పలేను. వస్తే మీ అదృష్టం. నిజంగా నువ్వు ఇద్దరు పిల్లల్ని అయితే చదివించలేవు. ఒక పిల్లనైతే హాస్టల్లో వేస్తే ఆ స్కూలు అందులో నేనైతే ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యాను. నాకు ఆ స్కూల్ గురించి బాగా తెలుసు అని నాకు మంచిగా హామీ ఇచ్చి సీట్ అయితే పెట్టారండి. సీటు పెట్టడం ఒక వంతు అయితే, సీటు పెట్టాక అందరూ తలొక మాట అనడం అయితే మొదలు పెట్టారండి. అంటే ఒకగానొక ఆడపిల్ల హాస్టల్లో వేసేయడం ఏంటి, ఆ మాత్రం చదివించుకోలేరా, సపోజ్ చేసి చదివించుకోలేరా, ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో వేయండి, ఇది అది అని రకరకాలుగా మాట్లాడేవారండి. కానీ ఎవ్వరూ కొన్ని బావ అయితే ఇంక ఎవరి విషయాలు పట్టించుకోలేదండి. పాపనైతే ఇంకా హాస్టల్లో జాయిన్ చేసాము. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.